హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు, అర్థమైపోయింది. ఇది విజయ్, తలపతి విజయ్ తేరి మూవీ ఉంది కదా, అంటే తెలుగులో పోలీసోడు. అది రీమేక్ చేసి బేబీ జాన్ అని చెప్పి వరుణ్ ధావన్ మొన్న డిసెంబర్ 25th అయితే మూవీ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏ మూవీ బాగుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే హీరోస్ గురించి చూద్దాము. హీరో వచ్చేసరికి అందులో విజయ్ తలపతి, ఇంకా ఇందులో వరుణ్ ధావన్. సో ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఇద్దరితో పోల్చుకుంటే విజయ్ తలపతి యాక్టింగే బాగుందని చెప్పాలి. సో ఈ విషయంలో అయితే విజయ్ తలపతి ఎరగదీశాడని చెప్పాలి. పోల్చుకుంటే వరుణ్ ధావన్ బాగా చేయలేదా అంటే వరుణ్ ధావన్ కూడా బాగా చేశాడు, కానీ బట్ కొంచెం ఎక్కడో ఎక్కువగా అంటే అతి చేసినట్టుగా అనిపించింది. అంటే కొన్ని కామెడీ సీన్స్ దగ్గర అలాగా వాటి దగ్గర అంటే విజయ్ చేసిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా చేశాడేమో అని నాకైతే అనిపించింది. సో ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా యాజ్ యూజువల్ అందులో ఇద్దరు హీరోయిన్స్, ఇందులో ఇద్దరు హీరోయిన్స్. లైక్ అందులో సమంత, ఎమీ జాక్సన్, అండ్ ఇందులో కీర్తి సురేష్ అండ్ వామిక గౌబి. సో వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. ఫస్ట్ సమంతని చూసుకుంటే మెయిన్ లీడ్ సమంత కాబట్టి, సో సమంత బాగా చేసిందా, కీర్తి సురేష్ బాగా చేసిందా అంటే నిజం చెప్పాలంటే ఇద్దరు బాగానే చేశారు. అంటే కంపేర్ చేయడానికి లేదనుకోండి, సమంత బాగానే చేశారు, కీర్తి సురేష్ బాగానే చేశారు. ఇంకా ఎవరికైనా ఒక స్టెప్ ఇవ్వచ్చు అనుకుంటే లేదు. నిజం చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్లో అయితే కీర్తి సురేష్ గారి యాక్టింగ్ అసలు చెప్పనక్కర్లేదు. మహానటి చూశారు కదా, సో కీర్తి సురేష్ గారి యాక్టింగ్ ఒక స్టెప్ కొంచెం పైన ఉంటుంది ఎమోషనల్ సీన్స్ అలాంటి వాటిల్లో. ఇంకా అదేదో ఒక సాంగ్ రిలీజ్ చూసి ఎక్స్పోజింగ్ తగ్గించింది, అలా ఇచ్చింది, అది ఇది అని చెప్పి చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. కేవలం అదొక్క సాంగ్ మాత్రమే అలా ఉంది. ఇంకా మిగిలిందంతా నార్మల్గా చీర కట్టుకొని నార్మల్ డ్రెస్సులు వేసుకుని ఉంటారు తను. సో యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది. సో ఇద్దరు ఈక్వల్ లెవెల్, సమంత అండ్ కీర్తి సురేష్ ఇద్దరు కూడా. ఇంకా నెక్స్ట్ సెకండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే అందులో తేరీ మూవీ పోలీసుడు మూవీలో ఎమీ జాక్సన్, ఇందులో వచ్చేసరికి వామిక గౌబి. సో వీళ్ళిద్దరిలో చూసుకుంటే బేబీ జాన్లో యాక్ట్ చేసిన వామిక గౌబినే హైలైట్ అని చెప్పచ్చు. సో ఎందుకు అంటే ఇక్కడ వామిక రోల్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అందులో ఏంటంటే తను ఓన్లీ క్లాస్ టీచర్, అంటే పాప చదివే స్కూల్లో క్లాస్ టీచరు. సో జస్ట్ అంతే ఫ్లాష్ బ్యాక్ అవి ఇవి చెప్తారు కదా, బట్ ఇక్కడ ఏంటి అంటే తను కూడా క్లాస్ టీచరే, వామిక కూడా. బట్ ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే, ఇదైతే స్పాయిలర్ అలర్ట్, రివీల్ అయ్యే ట్విస్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి కూడా పోలీస్గా చేసి తర్వాత టీచర్గా అయితే వచ్చిద్ది. సో పోలీస్ ట్రైనింగ్ తీసుకునిద్ది, పోలీస్ సెలక్షన్స్లో ఇదంతా ట్రైనింగ్ జరిగిద్ది కదా, సో అవన్నీ కూడా జరుగుతాయి. సో తన క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. అండ్ తనకు ఫైట్స్ కూడా ఇచ్చారు. ఫైట్స్ ఉంటాయి, ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ కూడా ఉండింది. సో తన క్యారెక్టర్ అయితే హై అని చెప్పొచ్చు ఎమీ జాక్సన్ క్యారెక్టర్తో పోల్చుకుంటే. ఇంకా ఫైనల్గా విలన్స్ గురించి మాట్లాడుకుంటే ఇటు తేరీ పోలీసుడు మూవీలో విలన్ వచ్చేసరికి మహేంద్రనాథ్, అండ్ ఇటు బేబీ జాన్లో వచ్చేసరికి సంజయ్ దత్. ఇక్కడ చెప్పాలంటే మొత్తం సంజయ్ దత్కి ఇచ్చేసేయచ్చండి. నిజం చెప్పాలంటే నాకు ఈ మూవీ చూసినప్పుడు నేను పోలీసుడు మూవీ థియేటర్లో చూశాను, అంటే మా ఊర్లో చూశాను. థియేటర్ కొంచెం అంతంత మాత్రమే ఉండిద్దిలేండి. సో నాకు చూసినప్పుడు విలన్ ఇతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి అసలు ఇంకా ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకోవడం అవసరమా, హీరో ఏం చేశాడని. అంటే వాళ్ళ కొడుకు తప్పు చేశాడు, హీరో చంపేశాడు. దాని తర్వాత విలన్ కరెక్ట్ టైం చూసుకొని సమంతని, విజయ్ వాళ్ళ అమ్మని, వీళ్ళందరినీ చంపేస్తాడు. అక్కడితో అయిపోయింది. తను ఏదో సపరేట్గా వచ్చి లైఫ్ లీడ్ చేస్తున్నాడు, అయినా సరే ఇక్కడ ఉంటున్నాడు అని చెప్పి తెలిసి విలన్ అటాక్ చేయడం ఇదంతా అవసరమా అని నాకు అనిపించింది. కానీ ఈ బేబీ జాన్ మూవీలో హిందీ మూవీలో కరెక్ట్ కంక్లూజన్ అంటే ఆడు రెవెంజ్ తీర్చుకోవడంలో తప్పు లేదు, పదే పదే అన్నట్టుగా ఒక ఇది చూపించాడు, భలే చూపించాడు. నేను యాక్చువల్లీ అది కత్తి, ఇది అమ్మోరు కత్తి అని ఎందుకు అన్నాను అంటే
స్టోరీ పరంగా అట్లీ గారు ఇందులో చాలా చేంజెస్ చేశారని అయితే అర్థమైంది. మీరైతే ఒకసారి సినిమా చూడకపోతే చూడండి. ఐ మీన్ పోలీసోడు మూవీ చూసుంటేనే చూడండి. ఆ మూవీ చూడకపోయినా ఈ మూవీ చూసినా ఏం పర్లేదు కానీ 2 చూస్తే మీకే అర్థమైపోయిద్ది. ఇందులో ఏందంటే పర్లేదు విలన్ ఎంత క్రూయల్‌గా హీరో మీద పగబట్టడానికి తప్పు లేదు అన్నట్టు అనిపించిద్ది. ఎందుకంటే ఇక్కడ సంజయ్ దత్ వాళ్ళ కొడుకుని చంపడం కాకుండా సంజయ్ దత్తును కూడా అంటే ఐ మీన్ ఇంటర్వెల్ తర్వాత సీన్‌లో సంజయ్ దత్తును కూడా తన మీద అటాక్ చేస్తే చెడ్డీ మీద రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అండ్ అదే సిచ్యువేషన్‌లో వాళ్ళ కొడుకు అస్థికలు గంగలో కలుపుదామని పెట్టుకొనుంటే అది కింద పడి దొర్లుకుంటా పోయి కాలువలో పడిపోయిద్ది. అస్థికలు మొత్తం డ్రైనేజ్‌లో కలిసిపోతాయి. సో ఆ పగ ఇది అతను జైల్లో కూడా సంజయ్ దత్ చెడ్డీ మీద ఉంటాడనమాట. సో అంత పగ పెట్టుకొని ఉంటాడు. దాంతో వచ్చి సేమ్ అలాగే తేరీలో ఉన్నట్టే ఫ్యామిలీని వేసేస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ తను ఇంకా బతికే ఉన్నాడు, వాళ్ళ కూతురు బతికే ఉంది అని చెప్పి పగ తీర్చుకుందాం అని చెప్పి వాళ్ళని కిడ్నాప్ చేయడం ఇది కూడా చేస్తాడు. అండ్ ఇంకా ఇంకో థింగ్ చెప్పాలి అంటే ఇందులో చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా చాలా బాగా పెట్టాడు. అంటే ఆ పాప కొంచెం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినట్టు పాపను బంధిస్తే సో ఇవన్నీ కూడా కొంచెం బాగా పెట్టారు. క్లైమాక్స్ అంతా కూడా నిజం చెప్పాలంటే పోలీసోడు కంటే దీని మీద కొంచెం స్టోరీ కాన్సెప్ట్ బాగా బిల్డ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇదే స్టోరీ గనక తలపతి విజయ్ కానీ పడుంటే ఆ ఎలివేషన్ షాట్స్ కానీ అవన్నీ బేభత్సంగా ఉండేది. నిజం చెప్పాలంటే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది చూడండి ఇంటర్వెల్ ముందల, ఆ ఫైట్ సీక్వెన్స్ ఈ పోలీసుడు మూవీలో పడుంటే మామూలుగా ఉండేది కాదు, బేభత్సంగా ఉండేది. సో బట్ అది 2016లో రిలీజ్ అయింది, ఇది 2024లో రిలీజ్ అయింది. సో దగ్గరగా ఎట్ట కాదన్నా నియర్లీ 8 years గ్యాప్ అయితే ఉంది. సో స్టోరీ చేంజెస్ డెవలప్మెంట్ అయితే జరిగింది. సో దీన్నే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేస్తున్నారు అని చెప్పి టాక్స్ అయితే వచ్చాయి. హరీష్ శంకర్ ఇంకా ఎట్ట తెస్తాడో ఏమో అర్థం కావట్లేదు. బేబీ జాన్ బాగాలేదని చెప్పి టాక్ వచ్చింది. నిజం చెప్పాలంటే అంతేం లేదు, కానీ పోలీస్ వాడితో పోల్చుకుంటే బెటర్ మూవీ. ఇదే మూవీ నేను చెప్పేది ఏంటంటే తలపతి విజయ్ గారికి పడుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. సో అదే ఇంకా సేమ్ దాంట్లో లాస్ట్లో తనకి ఎలాగైతే తన హంటింగ్ కంటిన్యూ చేస్తాడో ఇంకా దీంట్లో కూడా సేమ్ అలాగే, కాకపోతే వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారు. లైక్ అందులో సల్మాన్ ఖాన్ గారు కూడా ఉన్నారు అని చెప్పి లాస్ట్లో హింట్ అయితే వేస్తారు. అది వేరే విషయం, దీనికి కంటిన్యూషన్గా ఉంది అని చెప్పి. సో ఇది గైస్ వీడియో అయితే. మీరు కనుక 2 మూవీస్ చూసింటే రెండిట్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకేలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet you on next video. Bye.